సహాయ నిధికి ₹1 కోటి ప్రకటించారు పవన్ కళ్యాణ్. 400 గ్రామ పంచాయతీలు ముంపు బారిన పడ్డాయన్నారు ఆయన. ఒక్కో గ్రామ పంచాయతీకి ₹1,00,000 చొప్పున విరాళం ప్రకటించారు డిప్యూటీ సీఎం. మొత్తం ₹4 కోట్ల గ్రామ పంచాయతీలకు పంపించాలని నిర్ణయించానన్నారు. తెలంగాణ సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటించారు ఆయన. వైసీపీ నేతలు కూడా జేబుల్లోంచి డబ్బులు విసరండి అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇంకా ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమంటుంది, డైరెక్ట్ పంచాయతీల మీద ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది. నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన ₹1 నాకు చూస్తే అది ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది. ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ₹1,00,000 డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి. మన ₹10,000 ₹25,000 ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ ₹1,00,000 కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధ్య పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బుని కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే 400 పంచాయతీలకి ఈ ₹1,00,000 చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. అలాగే మా ఉద్యోగులందరూ కూడా, మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రం అయిన తెలంగాణకు కూడా నేను ₹1 కోటి నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను. ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదోడుకుంటాం. ఇది తిట్టుకునే సమయం కాదు. అలాగే వైసీపీ నాయకులు కూడా నా విజ్ఞాపన ఏంటంటే, మీరు కూడా మీ జేబుల్లోంచి డబ్బులు తీసి, మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి, అంటే ఎవరు స్ఫూర్తి చేసినా పర్లేదు, ఆయన చేసినా నేను చేసిన అట్లా కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యతతో ఉన్న పనులు చాలా మంచిగా చేస్తాయి నా ఉద్దేశం. అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమంటుంది, డైరెక్ట్ పంచాయతీల మీద ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది. నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన ₹1 నాకు చూస్తే అది ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది. ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ₹1,00,000 డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి. మన ₹10,000 ₹25,000 ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ ₹1,00,000 కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధ్య పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బుని కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే 400 పంచాయతీలకి ఈ ₹1,00,000 చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. అలాగే మా ఉద్యోగులందరూ కూడా, మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రం అయిన తెలంగాణకు కూడా నేను ₹1 కోటి నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను. ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదోడుకుంటాం. ఇది తిట్టుకునే సమయం కాదు. అలాగే వైసీపీ నాయకులు కూడా నా విజ్ఞాపన ఏంటంటే, మీరు కూడా మీ జేబుల్లోంచి డబ్బులు తీసి, మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి, అంటే ఎవరు స్ఫూర్తి చేసినా పర్లేదు, ఆయన చేసినా నేను చేసిన అట్లా కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యతతో ఉన్న పనులు చాలా మంచిగా చేస్తాయి నా ఉద్దేశం. అందుకని ధన్యవాదాలు. రైట్, అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్. మరీ ముఖ్యంగా ప్రస్తుతానికి అవును
ముందు ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పుడు పంచాయతీరాజ్కి సంబంధించి ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు 400 గ్రామ పంచాయతీలకు ₹1,00,000 చొప్పున క్యాలిక్యులేషన్ చేస్తే కనుక మనకి 4 కోట్లు వస్తుంది. 4 కోట్లు ప్లస్ గతంలో ఇచ్చిన కోటి, మొత్తం ₹5 కోట్ల ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి విరాళంగా ప్రకటించారు. దీంతో పాటు తెలంగాణకు కూడా ₹1 కోటి విరాళం ప్రకటించారు. తెలంగాణ సీఎంకి నేరుగా ఆ చెక్ని అందిస్తానంటూ కూడా ఆయన చెప్పిన సందర్భాన్ని చూసాం. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముందు ₹1 ఇప్పుడు 4 కోట్లు, అది కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ ₹1,00,000 కూడా పారిశుద్ధ్య పనులకైనా అక్కడ పనికొస్తాయంటూ కూడా ఆయన చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. అంటే ఇక్కడికే పరిమితి అవకాశం ఉందా ఒకవేళ? ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నాకు కూడా బాధ్యత ఉంది, నాకు కూడా దాని మీద కనీస బాధ్యత ఉంది. కాబట్టి ఇటు ప్రభుత్వం మీద ప్రెషర్ పడకుండా కాస్తంతైనా సాయపడుతున్నట్టు కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరుగుతుందంటూ ఆయన చెప్పిన సందర్భాన్ని చూసాం. సో ఈ ప్రకారం చూస్తే ముందు ఇంకా పవన్ కళ్యాణ్ విరాళం ప్రకటించే అవకాశం ఉందా అంటూ కూడా ఇప్పుడు చర్చ జోరందుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. నేను ఆయన విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ చేరుకున్న తర్వాత ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఇలాంటి విపత్తుల సమయంలో అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యం, వైసీపీ నాయకులు విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన విరాళం ప్రకటించారు. విరాళం ప్రకటిస్తున్న నేపథ్యంలోనే కాస్త చురకలంటించిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారి విరాళాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ₹1 ఇప్పుడు 4 కోట్లు, మొత్తం ₹5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్కి విరాళంగా ప్రకటించారు వరదల నేపథ్యంలో. ఇంకా ముందు ఇంకా ప్రకటించే అవకాశం ఉందా? డెఫినెట్ గా అంటే ఆయన నిన్న ₹1 కోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకటించారు. మరోవైపు పంచాయతీలకి 400 పంచాయతీలు పూర్తి కూడా దెబ్బతిన్నాయి. ఒక్కొక్క పంచాయతీ తన సొంత నిధుల్ని ₹1,00,000 దాకా ప్రకటించాలి అని అనుకుంటున్నారు. ₹1,00,000 ప్రకటిస్తే దాదాపుగా 4 కోట్లు అక్కడ అయ్యే పరిస్థితి ఉంది. మొత్తం ₹5 కోట్ల అతను ప్రకటించిన పరిస్థితి అయితే అవుతుంది. అయితే తాను ఒకటే చెప్తున్నారు, ఇది వైసీపీ నేతలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు స్వచ్ఛందంగా ఇస్తే ఇవ్వండి, లేదు అనుకున్నప్పుడు తారుపుతులు, అనవసరమైన మాటలు ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూ కాదు. నేను చెప్పేది ఒకటే, ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా ముందుగా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీ వైపు నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి. సో అటువంటి లేనప్పుడు ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి అనేది మనం చూస్తున్నాం. అందుకే నేను ఈ డబ్బు కూడా సరిపోదు, కానీ ఎంతో నా శక్తి ఉన్నంత వరకు నేను కొంత హెల్ప్ చేయాలనుకుంటాను. బాధితులు అంటే ఇప్పుడు విజయవాడ ప్రజలు పెద్ద ఎత్తున, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీనికి పెద్ద ఎత్తున స్పందిస్తున్న నేపథ్యంలో మీ పార్టీ తరఫున కూడా మీరు కూడా కొంత ముందుకు రండి అనేది ఆయన చెప్తున్నారు. అయితే ఇప్పుడు గతంలో కూడా నేను ఏదైనా విపత్తు వచ్చినప్పుడు వైసీపీ పార్టీని కూడా నేను ఇటువంటి విపత్తుల సమయంలో నేను చాలా బ్యాలెన్స్డ్ గానే మాట్లాడేవాడిని చెప్పితే ఎప్పుడు అత్యుత్సాహంగా మాట్లాడలేదు. నేను కూడా ఇప్పుడు రాజకీయాలు ఇక్కడికి రావాలి అనుకుంటే బేసిక్ గా నేను మరోవైపు ప్రజల్లో తిరిగితే అదొక సమస్యగా మారే పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే తాను వరద ప్రాంతాల్లో తిరిగితే అక్కడ పూర్తిగా కూడా జరగాల్సిన పని కంటే కూడా వేరే సమస్య వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను ఆ వరద ప్రాంతాలకి రాలేకపోతున్నాను అని ఆయన క్లియర్ గా చెప్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. మరోవైపు చాలా క్లియర్ గా ఆయన కొన్ని విషయాలైతే ఇప్పుడు ప్రెస్ మీట్ లో చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఒక విషయం అయితే చాలా క్లియర్ గా చెప్తున్నారు. విపత్తులో బుడమేరుకి సంబంధించి 90% అక్కడ అసలు బుడమేరు